మహోన్నతుడా, నీకు వందనాలు. మాకు నీ కృపను, నీ ప్రత్యక్షను, ప్రసన్నతను మాకు దయచేసి వాక్యం ధ్యానించునుగా నీ వాక్యంలోని సత్యం మాకు బోధించమనియు ప్రభా ఇదిగో మా మనోన్నతను తెరిచి నీ ఆత్మ ద్వారా నీ వాక్యమును మాకు విశుద్ధపరచమని మా మధ్యకు ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పేట తండ్రిని వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి మనం ప్రకటన గ్రంథంలో 5వ గుడి సార్దిస్ అనే గుడిని మనము సంఘానికి దూత రాస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు యేసుక్రీస్తు ప్రభువులు తను ఉద్దేశించి పలుకుచూ ఉన్నటువంటి విషయాలు మనం ధ్యానిస్తున్నాం. సార్ది సంఘం అనగా 5వ సంఘం. ఇది ఏషియా మైనర్లో మరి ఒక ట్రేడింగ్ సెంటర్గా అన్యుల మధ్య విగ్రహారాధన చేసిన వారి మధ్య ఉంచబడినటువంటి ఒక ప్రాముఖ్యమైన 5వ సంఘంగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ అన్ని పట్టణాల వల్లనే ఇది దాదాపుగా మరి ఒక 30 కిలోమీటర్లు ఫ్రమ్ 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 తైత్ర నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో, లేదా 50 కిలోమీటర్ల దూరం, 50 మైళ్ళ దూరం. 30 మైల్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ 40 మైల్స్, 55 కిలోమీటర్స్, అండ్ ఆల్సో ఆల్మోస్ట్ 50 అంటే దాదాపు 65 కిలోమీటర్స్ ఫ్రమ్ తైతుర మరియు స్మిర్నా నుంచి దూరంలో ఉన్నాయి. అరౌండ్ అంటే ఈ 7 గుడులు మొదట ఎఫెస్ నుంచి అన్ని కూడా ఒక 40 50 మైళ్ళని 65 70 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉన్నాయి. ఈ యొక్క సంఘం యొక్క ప్రాముఖ్యత ఇక్కడ పర్సిక్యూషన్ లేదు. దెర్ ఇస్ నో పర్సిక్యూషన్, బట్ ద చర్చ్ ఈస్ టోటల్లీ డెడ్. ఈ రోజున మొదటి భాగంలో ఫస్ట్ పార్ట్ ఇన్ దిస్ హోల్ మెడిటేషన్, ఈ సార్డిస్ సంఘం యొక్క మొదటి భాగంలో మనం ఏం చూస్తామంటే, అసలు వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దిస్, వై ఇట్ ఈస్ డెడ్ అనే దాంట్లో 2 అంశాలను మనం జాగ్రత్తగా చూద్దాం. ప్రాబ్లమ్ విత్ దిస్ చర్చ్ ఇస్ ఇట్ ఈస్ అనేబుల్ టు స్టాండ్ ఆర్ స్టెడిఫాస్ట్లీ ఇన్ ద డార్క్నెస్. వీరిని చుట్టుకొని ఉన్నటువంటి చీకటిమయం అవిశ్వాస్యతలో కూరుకొని పోయినటువంటి సంఘంగా చూస్తుంటున్నాం. ఏంట్లో అందరినీ మనకు జ్ఞాపకం చేసినట్టుగానే జ్ఞాపకం చేస్తున్నాడు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణవిగా నాకు కనబడడం లేదు కనుక జాగరూడవై చావలై ఉన్న మిగిలిన వాటిని బలపరచుమని ఒక దగ్గర అంటాడు. అదేవిధంగా మనము నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించున్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడవే. యువర్ నేమ్ సేక్ లివింగ్ బట్ యు ఆర్ డెడ్. ఐ థింక్ దిస్ చర్చ్ ఈస్ సెంబ్లెన్స్ టు అవర్ ఓన్ చర్చెస్. ఇది చదువుతూ ఉంటే నా హృదయంలో కొద్దిగా బాధ కలిగి, అసలు ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడా అని నేను దీని గురించి ఆలోచన చేస్తూ వచ్చాను. నాకెందుకు నా అధ్యక్ష మండలం, నా గుడులు అనగా నా దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతలో దీన్ని ఆలోచిస్తున్నప్పుడు కొద్దిగా ఐ వాజ్ రియలీ డిస్టర్బ్డ్. నేను అంతా చదువుతూ సంగ్రహంగా యాజ్ జిస్ట్గా నేనేం గమనించినంటే, ఇది చల్లగా కానీ వేడిగా లేని గుడి, అంటే చీకటిమయమై వెలుగుమయంగా లేని గుడి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈదర్ దట్ ఆర్ నాట్ దట్ వన్ ఆర్ దట్ వన్. ఇట్ కుడ్ నాట్ స్టాండ్ అవుట్ ఇన్ ద డార్క్నెస్. చీకటిలో తను వెలుగుమయమైన వాక్యం అని దేవుని క్రీస్తు వెలుగును ప్రకాశింప చేయలేనటువంటి ఒక దుస్థితి. నేను రాసుకున్నది, ఇట్స్ పొజిషన్ ఇస్ నీదర్ వార్మ్ నార్ కోల్డ్ నార్ లైట్, ఇట్ ఈస్ ఆల్ డార్క్నెస్. ఇట్ ఈస్ లివింగ్ బట్ డెడ్. దాని వాక్యం చెప్పండి, అది సజీవమైనదిగా కనపడుతుంది కానీ చచ్చిన దానితో సమానం. విత్ హిపోక్రసీ, వేషధారణ, ఆధ్యాత్మిక చీకటి,
నీ క్రియలని పరిపూర్ణమైన విశ్వాసముతో లేనివి కనుక చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండు. యు సేఫ్ గాడ్ యువర్ సెల్ఫ్. కొద్ది మంది మీలో ఉన్నారు, వారు సావకుండా చూసుకో. లుక్ ఎట్ ద వర్డ్స్, వారు సావకుండా చూసుకో. దట్ ఈస్ దర్ ఇస్ ఇమనెన్సీ ఆఫ్ డెత్ ఫర్ ద చర్చ్. చావనమైన సంఘం ఆయన సాదృశ్యంగా మాట్లాడుతున్నారు. ద చర్చ్ ఈస్ గోయింగ్ టు బి డెడ్. అఫ్ కోర్స్ యేసు రక్తంతో కొనబడిన సంఘం ఎప్పుడు చచ్చిపోదు, మనుషుల ద్వారా అది చంపబడదు. కానీ దేవుడే యేసుప్రభువే చెప్తున్నాడు, నువ్వు ఎట్లున్నావంటే జీవఛాయగా ఉన్నావు. యువర్ లివింగ్ బట్ డెడ్. రికలెక్ట్ యువర్ పాస్ట్. నీ గతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. వాట్ దట్ స్పిరిచువల్ లైఫ్ అండ్ ద గ్లోరీ దట్ యువర్ హ్యావింగ్. అంటే దిస్ ఈస్ అరౌండ్ 57-58 AD. యేసుప్రభు 30 సంవత్సరాల 3.5 సంవత్సరాల జీవితం తర్వాత, 30 సంవత్సరాల తర్వాత 3 అంటే 33.5 సంవత్సరాలు, ఆయన తర్వాత కొన్ని సంవత్సరాలు వేసుకున్నాడు, 10-15 సంవత్సరాలు, అరౌండ్ 57. ఆ ప్రాంతంలో అపోస్తలుడైన యోహాను ద్వారా స్థాపించబడినటువంటి ఈ సంఘం రికలెక్ట్ యువర్ పాస్ట్, అబౌట్ యువర్ స్పిరిచువల్ గ్లోరీ, హౌ యూ రిసీవ్డ్ ద గాస్పుల్. నువ్వు ఏ రీతిగా సువార్తను అంటే పొందగలిగినావో, అండ్ హౌ యూ యాక్సెప్టెడ్ అండ్ ఫాలోడ్ ఇట్. ఏ రీతిగా నువ్వు దానిని అనుభవించి అంగీకరించి నువ్వు ఏ రీతిగా దాన్ని వెంబడించినావో ఒకసారి నీ స్థితిని జ్ఞాపకం చేసుకో. బి అలర్ట్, ఇఫ్ నాట్ ఐ విల్ కమ్ యాజ్ అ థీఫ్. చక్కగా మాటలు చెప్తున్నాడు. నేను దొంగ వలె వస్తానంటున్నాడు. ఆ గడియ ఏదో నీకు తెలియకుండా వస్తానంటున్నాడు. అండ్ యూ డు నాట్ నో వాట్ విల్ బిఫాల్ ఆన్ యూ. ఏమైతే ఉందో నీ మీద, ఏమి పడబోతుందో, ఏమి జరగబోతుందో నీకు అసలు తెలియకుండా దొంగ వలె నేను రాబోతున్నానని జ్ఞాపకం చేశాడు. మళ్ళీ ఏమంటాడంటే, కొందరు మీలో తెల్లని బట్టలు ధరించిన వారు ఉన్నారు, నేను వారితో నాతో వారు సంచరించెదరు. 4వ వచనం, అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. దే ఆల్సో బి మూవింగ్ అలాంగ్ విత్ మీ. అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ డాక్ట్రిన్ ఇక్కడ చెప్పబడుతుంది. అండ్ దే షల్ బి విత్ మీ అండ్ ఐ షల్ గివ్ విట్నెస్ అంటు దెమ్ అంటాడు. ఎందుకంటే ఇదంతా అంటే ఒక సంగ్రహంగా మాట్లాడితే, ఇట్ ఈస్ అ డెడ్ చర్చ్. దెర్ ఇస్ నథింగ్ ఇన్ యూ. కొందరు ఉన్నారు, తెల్ల బట్టలు వేసుకొని ఉన్నారు, వారు నాతో సంచరిస్తారు, ఐ విల్ గివ్ విట్నెస్ ఫర్ దెమ్, బట్ యూ విల్ బి ఇన్ ట్రబుల్. ఇది చెప్పబడింది. ఒక్కసారి మన అధ్యక్ష మండలిని చూసుకుందాం. ఐ వాజ్ జస్ట్ లుకింగ్ అట్ ఇట్. నాకు అనిపించేది నిజమే, వీఆర్ లివింగ్ బట్ వీఆర్ డెడ్. Can we say that there is a darkness? మరి చీకటిని చూపించే క్రియలు ఏంటివి? ఓర్పు, సహనం, మంచితనం, ద్వేషం, ఈర్ష్య, పట్టనున్నటువంటి స్వభావం, దేవుని ప్రేమ తత్వం, నీ సహోదరుని ప్రేమించి నీ పొరుగు వారిని ప్రేమించగలిగిన మనస్సు, ఎదుటి వారిని గౌరవించగలిగిన మనస్సు, నీకన్నా ఇంకా సమర్థులు ఉన్నారని గ్రహించగలిగి సామరస్యత కలిగిన మనస్సు. When we talk to the people, everybody says చాలా దుష్టత్వంతో మాట్లాడుతున్నారు, వ్యతిరేకం, ఆయాసం. There is spiritual darkness. ఆధ్యాత్మికమైన చీకటి ఉందా? విశ్వాస పరిపూర్ణత ఏంటి? చావుకు పాత్రలవ్వడానికి శక్తిహీనత లేని బలహీనతలోనికి తీసుకుని వెళ్తున్నామా? అనగా ఆధ్యాత్మిక శక్తిహీనతలోనికి వెళ్తున్నామా? వాట్ హ్యాపెండ్ టు ది స్పిరిచువల్ గ్లోరీ? 100 సంవత్సరాల దేవాలయ నిర్మాణ సువార్త ప్రకటన. It's only the construction of the church, but how many years? More than. పద్నాలుగులో
14 సంవత్సరాలు కట్టబడిన ఈ సంఘం వాట్ ఈస్ హ్యాపెనింగ్? వేర్ ఇస్ ద విజన్ ఫర్ ద నెక్స్ట్? ఇప్పుడు మనం కట్టబడిన 100 సంవత్సరాల తర్వాత వేర్ ఈస్ ది ప్రాపర్ విజన్? వేర్ ఈస్ ద పాస్టరల్ అండ్ లే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ లుకింగ్ ఫర్ ద ఫ్యూచర్? Is it the only way that we are going to celebrate? Celebration is not merry-making and eating. Celebration is being built as the temple is built, as the church is built. లోతైన పునాదులు వేసి కట్టబడిన ఆ సంఘము భక్తుల ద్వారా, పాస్టర్ ద్వారా, అక్కడ నేను అపొస్తలుడైన యోహాను ద్వారా కట్టబడిన సంఘం. When you turn back, you're looking with great dimness and grim future. Where are we traveling towards? What is the problem that is besieged us? అసలు మనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి? ఈ స్పిరిచువల్ గ్లోరీ మాయమైపోవడం గల కారణం ఏంటి? అన్నం పెట్టిన మెతుకు సన్న ఇసుక, రోడ్ల వాగులో వాగిన సన్న ఇసుక, ఆకలి అయితే అన్నం దొరకక ఆకలి చావులు జరుగుతూ ఉంటే, కరువున్న ప్రాంతంలో భయంకరమైనటువంటి స్థితిలో ఇసుక తిని బ్రతుకుతున్న సమయంలో సువార్త ఇక్కడికి ప్రకటించబడి సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చింది. మేకల మండిలో ప్రాబ్లం జరుగుతూ ఉంటే గుర్రాల మీద సిద్దిపేట ప్రాంతానికి వచ్చి, సిద్దిపేట ప్రాంతం నుంచి మళ్ళీ గుర్రాల మీద మెదక్ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ ఉన్న కరువును చూచి కనికరపడి దేవుని యొక్క సిలువ నాటబడింది. The vision was, what was the vision? Food for work. పనికి భోజన పథకం క్రింద మొదలైంది నిర్మాణం. గోదావరి ప్రాంతం దాటి ఆసిఫాబాద్ ప్రాంతం వరకు, నిజామాబాద్ ప్రాంతం దాటి ఆల్మోస్ట్ నారాయణఖేడ్ మటుకు నెగ్లెక్ట్ చేయబడింది. ఐ వెంట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్. నారాయణఖేడ్లో ఆ చివరి ప్రాంతం మటుకు, ఇటు వనస్థాళిపురం మటుకు. The churches are built, the church is now turning into almost 225 years old. That was the vision they had. Schools and institutions. I am a product of school. Nirmal, Nizamabad and Wesley Secondary. Many of you are listening. Chala mandi iటువంటి institutions వచ్చినవారు. What is the future we have? We are living, but are we not dead without anything? కనబో పిల్ల గురించి కనులు కంటూ ప్రణాళికలు రచించే ప్రస్తుత లోకంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మనం రాబోయే విశ్వాసపూరితమైన ప్రకటన గురించి ఆలోచన లేని అంగత్వంలోనికి వెళ్ళి ఉన్నాము. జాగ్రత్త సుమి, చెవులున్న వాడు వినుగాక. What is the vision we have? If there is no vision, there is no life. Because the church is a God's institution which has vision for the future. చిన్నామా మనం బతుకుతున్నామా కాదు సుమి, విశ్వాసత యొక్క ప్రతిరూపం. విశ్వాస యొక్క ప్రతిరూపం ఏంటంటే నీవు బ్రతుకుతూ, అందుకే ఎప్పుడు చెప్తాను నేను, మనం బ్రతకడానికి రాలేదు. I have not called, God didn't call me to live, to earn, but to make people to live in Christ. క్రీస్తులో జీవించడానికి నేను పిలువబడ్డాను. నేను బలహీనతలు ఉండవచ్చును, నీకు బలహీనతలు, నాకు బలహీనతలు ఉండవచ్చు, ఎవరికైనా బలహీనత లేని వాడు ఒక్కడు లేడు. కానీ క్రీస్తులో రిఫార్మ్ అవుతూ నూతన పరచబడచ్చు, నూతన జీవాన్ని పొందొచ్చు, బ్రతికించడానికి పిలువబడ్డాడు. క్రీస్తు యేసునందు నిలిచి జీవిస్తూ జీవింప చేయడానికి పిలువబడ్డాం మనం. Every human being, every individual in Christ is called and you have been sent. You are called because God has sent his son. ఆయన కుమారుని పంపాడు కనుక
మనం పిలువబడ్డాం. మనం పిలిచిన క్రీస్తును చూసాము కనుక క్రీస్తులోనికి పిలవడానికి మనం పంపింపబడిన వారం అపోస్టల్స్. వేర్ ఇస్ ద విజన్? Forget about others. Where is your vision? Where is your responsibility? What is the oath of the Christian community of 4,36,000 people, 32,000 people? Are we able to commitment for the next 100 years? నేను బ్రతకపోవచ్చు, ఇంకా 10 సంవత్సరాలు ఉండొచ్చు. మన పిల్లలు బ్రతుకుతున్నారు. మా తండ్రి ₹20 జీతంతో బ్రతికి 2 దోశకు పైసలు పెట్టుకొని నీటి ప్రార్థన చేశారు. And my children are starting living elsewhere. దేవుని బిడ్డలారా, మనం ఎంతమందిని విదేశాల నుంచి కనికరంతో పంపించబడిన స్వెటర్స్ వేసుకోలేదు క్రిస్మస్ కు. నేనైతే సైన్ బట్ట కుట్టించుకుని చలి పెడుతుంటే కేఎన్ఎస్ స్కాలర్షిప్ లో మాకు ఇచ్చిన స్వెటర్స్ వేసుకొని బ్రతికాను. వాట్ ఈస్ ద విజన్? ఆర్ వి డెడ్? The church which has no vision, the church has no life. That means our leaders has no life. Our pastors have lost the vision and eyes are blurred. And గుడ్డితనం వచ్చిందేమో. ఒక్కసారి ఆలోచన చేసే ఈ స్థితి నాకు గుర్తు చేస్తుంది. వీరు బ్రతికి ఉన్నారు కానీ చచ్చిన వారే. మేము బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు కానీ they are dead. It really pained me to look at my own self and my own condition and the congregation. ఇందులో కొద్దిమంది ఉన్నారండి, లోతు ప్రార్థన చేసినట్టుగా ఒక్కడి కొరకు ప్రార్థన చేస్తున్నారు. దట్స్ వై ప్రభు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఆ కొద్ది మంది ఉన్నారు. వారు తెల్లని వస్త్రం ధరించిన వారు ఉన్నారు, గోజాడుతున్న వారు ఉన్నారు, నిరంతరం దుఃఖిస్తూ ఉన్నవారు ఉన్నారు. I have seen the people who are praying for the revival of the CSI, especially Mother Diocese. ఒక్కడు మిగిలి ఉన్నాడు. నా చిన్నతనం నుంచి నేను చూశాను. People who prayed and fasted for 5 days at a stretch are praying for the revival of the CSI Mother Diocese. మనం ప్రార్థన చేస్తూ ప్రభువా నాకేమిస్తావు, మరి దీని మూలం ఏంటి? ఈ చీకటికి మన కారణం ఏంటి? మరణంలోని జీవనం నడిపించిన దేవుడు ఉన్నాడని చెప్పుకుంటున్నాం మనం. Are we praying for it? Are we praying for it? What is the problem? What is the problem? ఈ ప్రాబ్లం గురించి మన జ్ఞాపకం చేస్తున్న వారు ఎవరో తెలుసా? 7 నక్షత్రములు, దేవుని 7 ఆత్మలు కలిగిన వాడు. ఏమంటారు చూడండి, 7 నక్షత్రములు, దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పుల సంగతులు ఏమనగా. What does it mean? 7 నక్షత్రములు, 7 అనేది సింబాలిక్ రిప్రజెంటేషన్. ఇట్ రిప్రజెంట్ fulfillment and completeness. పరిపూర్ణతకు, ఫుల్ఫిల్నెస్ అనగా పూర్తి గావించిన తన యొక్క క్రియకు సూచనగా. The same 7 days of his creation. 7 stars are seen as 7 spirits of God. ఆత్మ ఒకటే కదా. 7 ఆత్మల ఉద్దేశం ఏంటంటే దేవుడు 7 సంఘములతో మాట్లాడినటువంటి 7 సమయాలు. 7 times of being speaking in spirit. ఒక భక్తుడు, నేను చాలా సంతోషపడ్డాను. ఒక భక్తుడు చదువుతూ ఉంటే ఈరోజు రాత్రి 3:30 వరకు చదువుతూ ధ్యానిస్తూ వచ్చినాను. ఇందులో మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడో తెలుసా? ది 7 స్టార్స్, ఇది 7 ఆత్మలు ఏంటంటే ద 7 స్టార్స్. మనం 3 చూసాం కదా, మొదటి గ్రంథంలో చూసాం. 7 దూతలు, 7 సంఘాలు, 7 దీపస్తంభాలు. ఒక్కొక్క దీపస్తంభం ఒక్కొక్క చర్చ్, ఒక్కొక్క స్టార్ ఒక్కొక్క దూత. The 7 spirits represent the 7 number represents the completion of the perfect
హోలీ స్పిరిట్స్, 7 ఆత్మలు పరిపూర్ణతతో ఉన్న 7 సంఘాలకు సూచన. 7 సంఘాలతో మాట్లాడిన దేవుని ఆత్మకు సూచన. The 7 represent the perfect and completeness of the Holy Spirit. 7 నక్షత్రములు, 7 కండ్లు. అది పెద్ద బైబిల్ స్టడీ, ఇది కన్ఫ్యూజన్ కాకుండా చెప్పాలని నేను ఆశిస్తున్నాను అంతే. 7 కొమ్ములు, జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయంలో చూశాడు 7 కొమ్ములు, 7 కండ్లు. This is the completeness. It's only talking about the fulfillment and completeness. Don't get confused. 7 సంఘములతో మాట్లాడిన 7 ఆత్మలు ఏమనగా తీయండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. Likely a reference to the wisdom of 7 stars. అనగా 7 దూతలకు, 7 ఆత్మలు అనగా ఒక్కొక్క ఆత్మ, ఒక్కొక్క చర్చ్కి 7 పరిపూర్ణత కలిగి చేసిన 7 ఆత్మ సంబంధమైన విషయాలు. మొదటిది ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ, వాగ్దానము చేయబడిన ఆత్మ. ది పర్ఫెక్ట్ ప్రామిస్డ్. నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు గైకొందురు. నా ఆజ్ఞలు గైకొన్నప్పుడు నా తండ్రి వల్ల మీరు ప్రేమపడతారు, నా తండ్రి వల్ల ప్రేమపడిన నీవు. 14-15 వచనం. ప్రేమించిన నీవు, పెంచబడిన నీవు, నన్ను నేను కూడా ప్రేమిస్తాను. ఐ లవ్ యూ బికాస్ యు ఆర్ బీయింగ్ లవ్డ్ బై మీ. మై ఫాదర్ ఆల్సో లవ్స్ యూ. నేను ఒట్టిగా విడిచిపెట్టు, నాలుగా విడిచిపెట్టను. నేను వేరొక ఆత్మ, పరిశుద్ధ ఆత్మను మీ యొద్దకు పంపుతాను. నాలోని సంగతులు తీసుకుని మీకు బోధిస్తూ, మీరు ఇక వెళ్ళడం అనగా మీరు నన్ను చూడలేరు, నా యందున్న వారు తప్ప మీరు నన్ను చూడలేరు. యేసుక్రీస్తు ఉన్నవాడు ఇదిగో తనలో ఉన్న జీవించిన ఆత్మను చూస్తాడు. ఈ హృదయంలో దేవుని ఆలయం కనుక మీలో దేవుని ఆత్మ నివసించిన మీరు ఎరగరా? ఏడు ఆత్మలు అనగా 7 సంఘములతో మాట్లాడుతున్న దేవుని దూత అనగా యేసుక్రీస్తు ప్రభు. 7 దీప స్తంభాలు అనగా 7 సంఘాలు. 7 దూతలు is also referred as 7 pastors of the churches or the bishops of the churches. తీయండి 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. The spirit of God, number 1. జ్ఞాన వివేకముల నేను చెప్పుకుంటూ వస్తానన్నా, మీరు చూడండి అంతే. The spirit of God, number 2, the spirit of wisdom, the spirit of understanding, the spirit of counsel. Counsel అంటే ఆలోచనకర్త. The counsel, the spirit of power, శక్తి కలిగినది. The spirit of knowledge, జ్ఞాన వివేకం కలిగినది. The spirit of the fear of the Lord, the spirit of the fear of the Lord. మూడు లైన్లు చెప్పేస్తారు అక్కడ. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో 9 తర్వాత చాలా స్పష్టంగా చెప్పబడుతుందని దేవుని బిడ్డలారా. యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకుల గల ఆధారము ఆత్మ, ఆలోచన బలమును ఆధారము ఆత్మ, తెలివిని యెహోవా భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ది 7 డిఫరెంట్ ప్లేసెస్ లో నానా విధములుగా 7 సంఘములతో మాట్లాడుతున్న ఒకే ఆత్మ, 7 సంగతులను బోధిస్తున్నటువంటి ప్రతి సంఘంతో బోధించుతున్న ఆత్మ అంతే. ఆత్మ ఒకటే, బాప్తిస్మం ఒకటే, విశ్వాసం ఒకటే, క్రీస్తు కూడా ఒకటే. The spirit of wisdom, the spirit of God, the spirit of understanding, the spirit of counsel, the spirit of power, the spirit of knowledge, and the spirit and the fear of the Lord. The perfect presence of the Holy Spirit in the church. This also points to the perfect completed manifestation of the Holy Spirit. అంటే ఏంటిది? 7 ఆత్మ ఫలములు, 7 కృపావరములు. ఆత్మ ఫలములు
reminds us of the perfect manifested manifold ministry of the Holy Spirit. నానా విధములుగా. అందుకే బైబిల్ ఏమంటాడు ఆయన గ్రేట్ కమిషన్ లో, నేను మీకు బోధించిన సంగతులను మీరు వారికి బోధించుము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని వారికి బాప్తిసము. కుడి చేతిలో పట్టుకొని దిగుతున్నాడు. అవి కుడి చేతిలో పట్టుకొని మీ మధ్యలో ఉన్నాడు. ఏం పట్టుకొని ఉన్నాడు? 7 ఆత్మలు అనగా ఒక్కొక్కరికి ఆత్మ ద్వారా బోధిస్తూ 7 సంఘాలను ఈస్ హోల్డింగ్ ఇన్ హిస్ రైట్ హ్యాండ్. కుడి చేతిలో పట్టుకొని దిగుతున్నాడు. కుడి చేతి ఏంటంటే ఇస్ ద పవర్, అధికారులకు సూచన. And is revealing his mind to his church and his people. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వచ్చింది సిలువ వేయబడి మనం రక్షించుటకు. It is only to point to you the power of salvation in God. నిన్ను నీవు రక్షించుకోలేవు. You cannot save yourself, therefore your son is son. రక్షకుడుగా పంపించి ఉన్నాడు. రాజుగా వచ్చాడు, దీనుడుగా చచ్చాడు, రాజుగా జయించి లేచాడు. రిక్తత్వంలో బలహీనత కాదు, రిక్తత్వంలో అధికారాన్ని పొందినవాడు. రిక్తత్వంలో చచ్చిన వారి వరే లేడు, మరణం జయించి ఖాళీ సమాధి నుంచిన వాడు. He does not dwell in the empty tomb. Power of the death is not holding the life. జీవాన్ని అది అణిచిపెట్టేటువంటి పరిస్థితి దేవుని బిడ్డలారా. Seven spirits represent the 7 gifts of the Holy Spirit. And he's talking to 7 angels, the stars. Who are these 7 angels? పోయినసారి అటు చెప్పాను. ఈ దూతల పేర్లు ఖురాన్లో కానీ వేరు వేరే సెగ్మెంట్స్లో వేరువేరుగా మాట్లాడుకుంటూ వచ్చారు. నేను గమనించింది ఏంటంటే కామన్ నేమ్స్ తీసుకున్నాను. 7 కామన్ నేమ్స్. మికాయల్ అనగా 7 దూతలు ఎవరు చెప్తున్నాను? మికాయల్ లీడర్ ఆఫ్ ది హెవెన్లీ హోస్ట్ అనగా పరలోక సైన్యములకు అధిపతి. బ్యాటిలింగ్ అగేన్స్ట్ ద ఈవిల్, వికెడ్నెస్, దుష్టత్వములకు విరుద్ధంగా పోరాడే దేవుని యొక్క దూత. హోల్డింగ్ గోల్డెన్ స్వర్డ్, బంగారు కత్తి పట్టుకున్నవాడట. బంగారు కత్తి పట్టుకున్నవాడు. సెకండ్ ఆర్చ్ ఏంజల్ రఫాయల్. గుర్తుపెట్టుకోండి, రఫాయల్ అసిస్ట్ ఫిజికల్ హీలింగ్, భౌతిక స్వస్థత కలుగు చేసేటటువంటి అధికారం ఇవ్వబడింది. అనగా ఇట్ హెల్ప్స్ us through the God. బాగా గుర్తుపెట్టుకోండి, there is a theme called demonology, there is a called angelology. దేవదూతల యొక్క మూమెంట్ ను భక్తులు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వారు రాసిన వారు ఉన్నారు. This is more prevalent in Catholic Church, but their names are mentioned elsewhere in Zechariah, in Daniel గ్రంథంలో, మనకు సువార్తల గ్రంథంలో ఇవన్నీ రాయబడి ఉన్నవి. But we don't worship angels. They are lower than the human beings that we are being called. మనం అందరినీ దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడిన వారం. దేవదూతలకు తీర్చగలిగిన శక్తి దేవుడు ఆధిక్యత మనకి ఇచ్చాడు. బట్ దే ఆర్ ఏంజలిక్ బాడీస్. ఇంతకుముందు చెప్పాను, అవి దేవునితో సజీవంగా ఉన్న దేవుని పరిచారకులు, దేవునితో ఉన్నటువంటి దేవుని యొక్క పరిచారకులైన ఆత్మలు. డోంట్ ఫర్గెట్ దీస్ థింగ్స్ ప్లీజ్. అండ్ శరీర సంబంధమైనటువంటి రుగ్మతుల నుంచి విడుదల కలిగచేసి మానసిక సామరస్యతను కలిగచేసే దేవదూత రఫాయల్. మూడవ దేవదూత గాబ్రియల్, ద ఏంజల్ ఆఫ్ కమ్యూనికేషన్, సువర్తమానం తెలియజేయనటువంటి దూత. 4వ దూత ద ఏంజల్ ఆఫ్ ఏరియల్. మనకి ఇంగ్లీష్లో తర్జుమా చేసినప్పుడు కొందరు ఏరియల్ అంటారు, కొందరు హార్డియల్ అంటారు. ది ఆర్చేంజల్ ఏరియల్, ప్రొటెక్టింగ్ అనగా వాతావరణను కాపాడే దేవుని దూత. సహాయం అంటే వీళ్ళందరూ సహాయం చేసేవాళ్ళు. దే ఆర్ నాట్ గాడ్ ఫెల్డ్ విత్ పవర్. దేవుని యొక్క తరపున వారు చేసే ప్రేయర్లు. ఎందుకంటే వీళ్ళు చేసే దే ఆర్ కాల్డ్ మెసెంజర్స్, పరిచారకులు వీరు. ఏంజల్ ఆఫ్ నేచర్ అనమాట ఏరియల్. అండ్ ఇది సేఫ్ గార్డింగ్ ది ఈకోసిస్టమ్.
It represents God and helps God as a carrier of ecosystem. Fifth angel is Jophiel. Jophiel అంటారు. Called the God, the beauty of God's. లోకానికి దేవుని చేతి పని కనపరిచేది. ది ఆర్టిస్ట్రీ ఆఫ్ గాడ్. దేవుని చేతి పని యొక్క అద్భుతాలు చూపిస్తుంది లోకానికి. కనుమనగానే కలిగినటువంటి అద్భుతం. ఏంజల్ ఆఫ్ క్రియేటివిటీ. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ద ఏంజల్ ఆఫ్ క్రియేటివిటీ. ఒక స్ఫూర్తిని కలిగ చేసి ఒక నూతన తత్వాన్ని ప్రజలలో తీసుకుని వచ్చే క్రియేటివిటీ కనిపించేది. అండ్ ద ఏంజల్ హూ హెల్ప్స్ ఇన్ విజ్డమ్ విచ్ క్లియర్స్ గందరగోళం, chaos, and brings peace, calmness in the life. Sixth angel, Azrael, 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 helps with you when you are dying in grief. మరణించినప్పుడు, కుటుంబంలో మరణించినప్పుడు, నీవు దుఃఖంతో కలిగి ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ when you lose people, డెత్ లో ఉన్న వారికి, వారిని ఓదార్చులకు సాయం చేసే ఒక దేవదూత. And it guides you for strength and guidance at the time of death and grief. విచారంతో ఉన్నప్పుడు సాయం చేసే దేవదూత. Archangel Samuel, sixth angel Samuel brings peace to the world. అతి కష్టమైన సమయంలో, విషయంలో, భూలోక సంబంధమైన దుఃఖములో అనగా భూక సంబంధమైన కష్టాలలో సాయం చేసే దేవదూత శామ్యూల్, ఏంజల్ శామ్యూల్, ఆర్చేంజల్ శామ్యూల్. There is also an angel. All the archangels are always with the people. Always with the people. And in South Africa, ఇంకొక ఏంజల్ పేరు, the angel who is a guardian angel. The guardian angel always with the people. Everybody will have a guardian because దేవుని యొక్క దూతలు, ఈ నక్షత్రాలు, they will be with you as a messenger of God, protecting your life. ఓదార్చినప్పుడు, రక్షణలోనికి నడిపించినప్పుడు, ఈ పరిశుద్ధాత్మ నీ చెవులో ఏ రీతిగా జోరీగలాగా దేవుని వాక్యం బోధిస్తూ ఉందో ఆ రీతిగా దేవుని యొక్క సహాయకులుగా దేవుని స్వరం వినిపింప చేయడానికి. Now the world is having the environmental concerns, how the gases are being leaked into the atmosphere and people are dying. ఒక్క రోజు అలా ఒకవేళ సూర్యుడు మండడం మానేస్తే నీ తోలు నీ బొక్కల కాలుకొని ఉండదు, ఎముకలకు ఉండదు. స్వామి, యు కెనాట్ సీ. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు తన దూతల ద్వారా సృష్టి యావత్తుకు సహాయం చేస్తున్నవాడు. కాలక్రమేణా కాలమానాలు తప్పకుండా కాపాడే దేవుని యొక్క పరిచారకులు దేవదూతలు. మీకు తెలియజేయబోతున్న గొప్ప శుభవార్త ఏమనగా మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడని దేవదూత బోధిస్తుంది. మిఖాయేలు దూత, గాబ్రియేలు దూత, they are the people who carry and they are the messengers of angel to bring the world into God's revelation. దేవుని యొక్క ప్రత్యక్షతకు, దేవుని సృష్టి యావత్తును కాపాడుతూ దేవుని యొక్క రక్షణను తీసుకుని ప్రతి క్షణము నానా విధమైన స్థలములలో, నానా విధమైన స్థితిగతులలో దేవుని యొక్క పరిచారకులుగా నీతో మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ ఆయన లేచి ఉన్నాడని మీరు ఎరగరా? ఆయన లేచి ఆయన బోధించిన రీతిగా, చెప్పిన రీతిగా మీకు ముందుగా గలిలలోకి వెళ్ళి ఉన్నాడు. And they are the people are witnesses. సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమయు ఆయనకి ఇష్టం మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని బోధించుతున్నటువంటి ఆ దూతల సమూహం. నేనేమనుకున్నా చదువుతుంటే నాకు అనిపించింది, నిజమే, ప్రభు జన్మించినప్పుడు ఒక్క దూత కూడా పరలోకంలో లేకపోయిండొచ్చు. ఇట్ మస్ట్ హావ్ కమ్ డౌన్ ఇన్ టోటాలిటీ టు ది వరల్డ్ టు బ్రింగ్ ద గుడ్ న్యూస్, to bring the good news to all of them, to every one of them, all of them, to every one of them. ఈ చక్కటి అంశానికి వద్దాం. I just want to finish in 2-3 minutes because we also have to go elsewhere. You are living for the name's sake, but you are dead. నేను మొదటి వచనమే చెప్పుకుంటూ వచ్చాను ఇప్పటిదాకా.
మీరు సజీవులై ఉన్నారు, కానీ నిజముగా మీరు చచ్చిన వారే. నాకు బాగా ఆయాసం కలిగింది. మనం సజీవులైన దేవుని పూజిస్తూ మీరు నేమ్ సేక్ లివ్ చేస్తున్నట్టే దేవుడు యేసుక్రీస్తు ప్రభు దూతకరగా ఆ పాస్టర్స్కి చెప్తున్నాడు, ఆ సంఘాలకు చెప్తున్నాడు. ఏమనంటే మీరు పేరుకు మాత్రమే బతుకుతున్నారు, కానీ మీరు చచ్చిన వారు యు ఆర్ రియల్లీ డెడ్. దీని గురించి ఆలోచన చేసినప్పుడు నాకు అనిపించింది, దిస్ ఈస్ లైక్ యాక్టింగ్ యాజ్ ఎ లివింగ్ రిప్రజెంటేషన్. అంటే బతికున్నట్టుగా మనం చూపిస్తున్నాము, కానీ సచ్చిన వాళ్ళ మనం ఉండవలసిన జీవం లేదు. యు ఆర్ లివింగ్ లైక్ జస్ట్ రిప్రజెంటింగ్ యాజ్ ఎ లివింగ్ బాడీ, బట్ యూ డోంట్ హ్యావ్ లైఫ్ ఇన్ యూ. జీవచ్ఛగా ఉన్నాం అనమాట. బతుకుతున్నాం, కానీ దెర్ ఇస్ నో లైఫ్. ఇది ఒక్కటి చాలు. బతుకుచున్నావు, కానీ నీలో జీవం లేదు. నీలో జీవించున్నటువంటి, ముఖ్యంగా యేసు జీవిస్తున్నటువంటి క్వాలిటీస్ లేవు. క్వాలిటీస్ అంటే ఏంటండి? గుణాలు లేవు. యు ఆర్ సెలబ్రేటింగ్, యు ఆర్ కాల్డ్ క్రిస్టియన్ వితౌట్ క్రైస్ట్. వెరీ బిగ్ వర్డ్స్ ఐఎమ్ యూజింగ్. యు ఆర్ కాల్డ్ as Christians without Christ. Is there anywhere in the Bible we are called as Christians? ఎనీవేర్ క్రైస్తవులు అని పిలువబడిన వారు ఉన్నారా? యూదులు అని పిలువబడిన వారు ఉన్నారా? తర్వాత వచ్చింది క్రిస్టియన్స్ అనేది. అది కూడా కాన్స్టాంటినోపుల్ వచ్చిన తర్వాత, 4th century తర్వాత. బట్ వాట్ ఆర్ వి? వీఆర్ కాల్డ్ క్రిస్టియన్స్. సరే, తీసుకుందాం, కన్ఫ్యూజన్ రాకుండా. బట్ ఈజ్ దర్ క్రైస్ట్ ఇన్ us? క్రైస్ట్ ఇన్ us? మామిడికాయ రుచి లేకపోతే మామిడికాయ అంటామా? ఉప్పు నిస్సారం అయితే కాళ్ళ కింద పడి తొక్కుతాం కదా, పాడవేస్తాం కదా. వీళ్ళు ఎందుకు చచ్చిన వారు అంటే ఉప్పులో నిస్సారం లేదు. నిస్సారమైంది అది, ఉప్పు సారం లేదు. అది బయట ఉన్న కూరలు ఉన్న ఒకటే, తొక్కి వేసినా లాభం లేదు. దెర్ ఇస్ నో లవ్, నో టాలరెన్స్. క్షమాపణ లేదు, మంచితనం లేదు, చారిటీ లేదు, ఐక్యత లేదు. శరీరంతో జీవిస్తున్నావు కానీ ఆత్మ నీలో లేదు. యు ఆర్ లైక్ ఎ మూవింగ్ షాడో. కదులుతున్నటువంటి నీడలాగా ఉన్న జీవితంలోనికి వచ్చాం. యూర్ ఆల్ డెడ్. లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి 12 వచనాలు చూద్దాం ఒకసారి, చూసి ముగించుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం ఆదివారం తెల్లవారుచునగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకుని సమాధి యుద్ధకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి తొలగింపబడి ఉంటే చూచి లోపలికి వెళ్ళారు, కానీ ప్రభువైన యేసు దేవుని వారికి కనబడలేదు. జీసస్ ఈజ్ లివింగ్, బట్ యు ఆర్ స్టిల్ లుకింగ్ ఇన్ టు ద ఎంప్టీ స్టోన్. ఎందుకు? మర్చిపోయావా? మనిషికి మడపగిపడతాడు, మరణిస్తాడు, 3వ దినం తిరిగి లేస్తాడని. దానికి సాదృశ్యంగా చేవ కడుపులో ఉన్న యోన గురించి చెప్పబడింది. నా మరణ పునరుత్థాన నిమిత్తమే ఆమె నా పాదములపై అత్తరు పూసి అభిషేకించిన సంగతి మర్చిపోయావా? కొద్ది రోజులు మీతో నేను ఉంటాను, నేను మన తర్వాత మీకు కనబడను. నాలో ఉన్నవాడు మాత్రమే నన్ను చూడగలుగుతాడు. ఇవన్నీ సంగతులు మర్చిపోయింది. కనుక ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, గుడ్డితనము, ఆధ్యాత్మిక గుడ్డితనం వచ్చింది.
పునరుత్థాడని యేసును మృతులలో వెతుకుతూ ఉన్నారు. సజీవమైన క్రీస్తుని చూడడం లేదు. సజీవమైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడైనా లేచి ఉన్నాడు. చాలా గొప్ప 7వ వచనం. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనిషి చేతికి అప్పగిపోడి సిలువ వేయబడి 3వ దినం ముందు లేవలసినదని ఆయనతో మీతో చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేసుకోండి. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. ఆయన లేచి ఉన్నాడంటే వాళ్ళ ఆ దృష్టి వారికి అంత వెర్రితనముగా కనబడుతున్నది. సంఘము దేవుని మాటలను వెర్రితనముగా చూస్తున్నాయి. నీ చంప ఒకటి కొడితే ఇంకొకటి చెప్పు, ఒక అంగడికి 2 అంగళ్ళు ఇయ్యు. వెర్రితనముగా చూస్తున్నాయి ఈ లోకం. They think that Jesus is crucified as a useless fellow there. బలహీనుడిగా, చేతగానివాడిగా సిలువైపడ్డాడని. కానీ ఆయన ఆపుతున్న దేవుని ప్రేమధార సంగతి మర్చిపోయారు. శిలోమయ ఆయన కావాలంటే ఒక బెటాలియన్ వస్తుందని చెప్పాడు. కానీ యేసు క్రీస్తు యొక్క ప్రేమ ద్వారా, తండ్రి అయిన దేవుని ప్రేమ ద్వారాలు ఆయన శిలువకు కట్టేసిన సంగతిని మరిచిపోయి బలహీనుడిగా చూస్తున్నారు యేసయ్యను. నిజమే, నిజమే. We look very active in the church, but we are spiritually inactive. కోట్లు బూట్లు వేసుకొని వస్తాం, కానీ ఆధ్యాత్మిక గుడ్డితనం ఉంది. చీకటిమయమైన జీవితాలు మనకు కనబరచబడుతూ ఉన్నాయి. అండ్ లాక్స్ ట్రూ లైఫ్. నిజమైన ద్రాక్షవల్లిలో ఉన్న సారం మనలో లేదు. ఆయనలో అంటు కట్టబడిన జీవితం ఉందేమో. జాగ్రత్త సుమి. మీరు నా యందును నేను నీ యందు నిలిచి ఉండేలా మీకేం కావాలో అది ఇస్తానని చెప్పిన దేవుడు. అండ్ వీఆర్ నాట్ బౌండ్ అండ్ బైండెడ్ ఇన్ జీసస్. నిజమైన లైఫ్ లేదు. జీవచ్ఛయగా మనలోని సత్యము చచ్చిపోయింది. నాట్ లివింగ్ అకార్డింగ్ టు అవర్ ఫెయిత్ ఫర్ విచ్ యు ఆర్ కాల్డ్. నీవు విశ్వాసం పిలిచిన పిలుపునకు నమ్మకంగా జీవించక సాతాను యొక్క అధికమైనటువంటి ఒత్తిడికి, పాపమునకు లోనై శోధనలో కుట్టుకుమిట్టులాడుతున్న నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు. యు ఆర్ నాట్ లివింగ్ అకార్డింగ్ టు ఫెయిత్. లుక్ ఎట్ యువర్ జెన్యూన్ కమిట్మెంట్. లుక్ ఎట్ యువర్ జెన్యూన్ ఫెయిత్. నిజమైన నీ విశ్వాసం జీవితం ఏంటి? నీ సమర్పణ జీవితం ఏంటి? ఒకసారి ఆలోచించే. ఆర్ వి లివింగ్ ఇన్ అ లైఫ్లెస్ చర్చ్ విచ్ నెవర్ బిలాంగ్స్ టు గాడ్? మనం జీవం లేని సంఘములో ఉన్నామా? జీవం లేని సంఘము ఆయన సంఘము కాదు. ఆయన రక్తం, జీవం గల రక్తంతో కొనబడిన సంఘము కాదు. హీ స్పిరిచువల్లీ వైబ్రెంట్ గాడ్. ఆత్మతో, జీవంతో నింపబడిన ఆధ్యాత్మిక క్రియారూపము దాల్చిన క్రీస్తు సంఘము. దేవుడులారా, బయట కనబడుతున్నది కానీ లోపట జీవిచ్ఛయగా ఉన్నామేమో. నిజమే, సున్నము పుట్టిన సమాధులుగా మారామేమో. Where are we? What are we? Let God lead us and guide us to understand. We continue to do it tomorrow. సెకండ్ భాగం చేస్తాం మనం సాధి సంఘంలో. 2వ భాగం చేస్తాం. ఈరోజు మొదటి భాగం కంప్లీట్ చేస్తున్నాం. 2వ భాగము ది హిపోక్రసీ. ద చర్చ్ అనే దేవుని సంఘము తినివేస్తున్న ఒక భయంకరమైన స్వభావం ఏంటంటే హిపోక్రసీ. జీవించుచున్న నువ్వు మరణించిన వాడు ఉండడానికి కారణం ఒకటేమో వికెడ్నెస్, మనలో దైవ సంబంధమైన భీతి పోయింది. రెండవది, వాట్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ఈస్ టుమారో ఇస్ హిపోక్రసీ. హిపోక్రసీని మనం ఎట్ లార్జ్గా మనం చూస్తాం. ఇది 2 భాగాలు కానివ్వండి, 3 భాగాలు కానివ్వండి, ఈ బైబిల్లో చెప్పినటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని మనం ధ్యానిస్తాం. దేవుడు మనకు తోడైనగాక.